మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 26వ వచనము. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. ప్రియ దైవజనమా, గుణవతి అయిన భార్యను గురించి ప్రస్తావిస్తూ ఈ మాట వ్రాయబడి ఉంది. ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా ఆదికాండము 27వ అధ్యాయము 42వ వచనములో రిబ్కా ఏశావు మాటలను గూర్చి విని అతడు తన చిన్న కుమారుడైన యాకోబును చంప తలంచుచున్నాడని ఎరిగి యాకోబును పిలిచి, నీ అన్న కోపము చల్లారు వరకు, నీవు అతనికి చేసినవన్నీ అతడు మరచు వరకు హారాన్లో ఉన్న లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండమని పంపించి వేస్తుంది. తన బిడ్డలను ఒక్కనాడే పోగొట్టుకొనకూడదని తన కుటుంబములో రేగిన అశాంతి అసమాధానములను అణచివేయడానికి జ్ఞానము కలిగి నోరు తెరచి యాకోబుకు ఏమి చేయాలో రిబ్కా బోధించింది. ఏశావు యాకోబుల మధ్య విభేదాలు వచ్చినప్పుడు జ్ఞానముతో వారి మధ్య సమాధానము ఏర్పడేలా చేసింది. ఇద్దరి మధ్య సమాధానము కోరినది కాబట్టి కొంతకాలము ఎడబాటు కలిగించింది. పెద్ద కుమారుని స్వభావము తెలిసినది కాబట్టి మీ అన్న కోపము చల్లారు వరకు అని చెప్పి యాకోబును అతని నుంచి దూరముగా పంపించి వేసింది. ప్రియ దైవజనమా, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 27వ వచనం ప్రకారం మనము మన ఇంటి వారి నడతలను కనిపెట్టేవారముగా ఉండాలి. ఈనాడు తల్లులుగా ఈ విషయంలో అనేక మంది విఫలమైపోతున్నారు. బిడ్డల జీవితాలు నష్టపోయిన తర్వాత దుఃఖిస్తూ ఉన్నారు. కానీ రిబ్కా ఏశావు స్వభావమును ఎరిగినది గనుక అతని కోపము చల్లారు వరకు అతని నుండి యాకోబును దూరంగా పంపించి వేసింది. రిబ్కా తలంచినట్లే యాకోబు తిరిగి వచ్చినప్పుడు ఏశావు పరుగెత్తి కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీరు విడిచినట్లుగా చూస్తాము. వారిరువురు కలిసి ఇస్సాకు మరణించినప్పుడు పాతి పెట్టినట్లుగా వాక్యములో వ్రాయబడి ఉంటుంది. ప్రియ దైవజనమా, ఈ విధముగా యాకోబు ఏశావుల మధ్య వైరము తొలగి సమాధానము ఏర్పడడానికి రిబ్కా కారణమైంది. మరి మన బిడ్డలు ఒకరి ఎడల ఒకరు సమాధానముగా ఉండాలని ప్రార్థించే తల్లులముగా మనమున్నామా? ఈనాడు అనేక కుటుంబాలలో తల్లిదండ్రులు ఉండగానే బిడ్డలు విభేదాలతో ఉంటున్నారు. ఆస్తుల కొరకు పోట్లాడుకుంటున్నారు. ఏశావు యాకోబులు అయితే ఆదికాండం 33వ అధ్యాయము 8 నుండి 15 వచనాలలో గమనిస్తే ఒకరికొకరు కానుకలు ఇవ్వదలుచుకున్నారు. ప్రియ దైవజనమా, ఇది రిబ్కా యొక్క ప్రార్థన వలనే సాధ్యమైనది. బిడ్డలు గర్భములో పెనుగులాడుతూ ఉంటే నేను బ్రతుకుట ఎందుకు అని వారి కొరకు రిబ్కా మొరపెట్టింది. వైరముతో ఉన్న వారిరువురిని ప్రేమ, దయ, క్షమతో సమాధానముతో ఉండువారిగా రిబ్కా ప్రార్థన మార్చివేసింది. మరి ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా మన కుటుంబములో అశాంతి అసమాధానకరమైన పరిస్థితులు చెలరేగుతున్నప్పుడు వాటిని అణచివేయడానికి జ్ఞానము కలిగి మన నోరు తెరిచేవారముగా మనమున్నామా? లేక వాటిని ఇంకా పెంపొందించేలాగా మన నోటితో మాట్లాడేవారముగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనము పరిశీలించుకుందాము. రిబ్కా వలె జ్ఞానము కలిగి నోరును తెరిచి మన కుటుంబాలను శాంతి సమాధానాలతో కట్టుకుందాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. దేవా, మా జీవితాల్లో మరొక నూతన దినమును దయచేసి ఈ రీతిగా నీ వాక్కులు ధ్యానించుకొనుటకు మీరు అనుగ్రహించిన ఈ మహా గొప్ప ధన్యతను బట్టి మీకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఈ వాక్యము వింటున్న వారి కుటుంబాలలో, ఎవరి కుటుంబాలలో అయితే అసమాధానకర పరిస్థితులు చెలరేగుతూ ఉన్నాయో అట్టి కుటుంబములోని ప్రతి ఒక్కరికి
జ్ఞానము కలిగి నోరు తెరచి అట్టి విభేదాలన్నిటినీ అణచివేసే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఇశ్రాయేలు రాజైన యెరోబాము ఏలుబడిలో 20వ సంవత్సరమున యూదా వారిని ఏలనారంభించినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.